హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో న్యాచురల్ స్టార్ నాని గారు నటించిన ప్యారడైస్ మూవీ యొక్క ఫస్ట్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. మరి దాని రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. చూడడానికి ఈ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి తక్కువ నీడివే ఉన్నప్పటికీ ఈ గ్లిమ్స్లో మెయిన్ స్టోరీ మొత్తం అయితే రివీల్ చేసినట్టు చెప్పవచ్చు. ముందుగా టీజర్ ఓపెన్ చేయగానే ఒక వాయిస్ ఓవర్ అయితే వస్తుంది. అది హీరో గారి తల్లి గారిది. చరిత్ర అన్ని పక్షుల గురించి చెప్పారు, పావురాల గురించి చెప్పారు, రామచిలకల గురించి చెప్పారు, కానీ కాకి గురించి మాత్రం ఎవరు చెప్పలేదు అని అయితే ఆమె చెప్పింది. సో మనుషులు వచ్చేసి కాకిని ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ఒక అంటరాని పక్షిగా ఎలివేసినట్టుగా అయితే ట్రీట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే కాకులతో ఆమె వర్గాన్ని ఆమె పోల్చుకుంది. వాళ్ళ వర్గాన్ని కూడా ఉన్నత వర్గాలు వెలివేసినట్టుగా తొక్కేసినట్టుగా అయితే మనమైతే ప్లాట్లో అయితే చూడవచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే హీరో నాని గారు వాళ్ళ వర్గం కోసం ఏ విధంగా పోరాడారు, వారి వర్గాన్ని ఏ విధంగా చైతన్యపరిచారు, వాళ్ళకి ఆయుధాన్ని ఇచ్చి ఏ విధంగా వాళ్ళని తొక్కేసి యొక్క వర్గాలను ఉద్ధరించాడంటే ఈయన హీరోగా ఈ విధంగా క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అయితే మనమైతే పూర్తి రివీల్ చేసిన అయితే చెప్పవచ్చు. ముందుగా మనం ప్యారడైస్ యొక్క టైటిల్ మనం గమనిస్తే ప్యారడైస్ అంటే అర్థం ఏంటంటే స్వర్గం అని అర్థం. సో స్వర్గం అంటే వేరే ఒక ఉన్నత వర్గం ఉండవచ్చు. ఆ వర్గాల యొక్క వ్యక్తులు ఈ తక్కువ వర్గాన్ని ఏ విధంగా అనగదొక్కారు, వాళ్ళ యొక్క ప్రజల్ని ఏ విధంగా హింసించారు, దానికోసం హీరో వాళ్ళ వర్గాలను కాపాడడానికి ఏం చేశాడు అనే దాన్ని బట్టి ఈ విధంగా అయితే స్టోరీ ఉంటుందని అయితే మనం చెప్పవచ్చు. సో ఈ స్టోరీ మనం గమనిస్తే ఖచ్చితంగా కేజీఎఫ్ యొక్క చాలా అయితే స్పష్టంగా కనిపిస్తాయి. ఒక మన ఇండియన్ మూవీ స్టైల్లో కేజీఎఫ్ ఈ జనరేషన్లో ఒక ల్యాండ్మార్క్ ఫిల్మ్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో చాలా సినిమాలు అయితే కేజీఎఫ్ను ఫాలో అవుతున్నాయి. ఇటీవల వచ్చిన పుష్ప కానీ మన విజయ్ దేవరకొండ గారిది కింగ్డమ్ సినిమా యొక్క స్టోరీ పార్ట్ కూడా ఈ విధంగానే ఉంటుంది. సో నాని గారు కూడా కేజీఎఫ్ ఒక టెంపోని ఫాలో అయ్యారని అయితే చెప్పవచ్చు. ఇక ఫైనల్గా నాని గారి యాక్టింగ్ చూస్తే ఆయన యొక్క గెటప్ అయితే చాలా విభిన్నంగా అయితే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇదొక గెటప్ని కొన్ని సినిమాలు వాడడం జరిగింది. అప్పట్లో చిరంజీవి గారు నటించిన కిరాతకుడు మూవీలో అయితే ఇదో ఎస్వి కృష్ణారెడ్డి గారు అంటే డైరెక్టర్ అప్పుడు ఒక చిన్న రోల్లో చేశారు. ఆ యొక్క గెటప్తో ఈయన గెటప్ అయితే పోలి ఉంది. కానీ నాన్నగారి యాక్టింగ్ అయితే మనకు తెలుసు, అద్భుతంగా నటిస్తారు కాబట్టి ఆయన ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం అనే స్వభావం కాబట్టి ఈ పాత్రను కూడా ఖచ్చితంగా చాలా బాగా చేసి ఉంటారు అయితే మన నమ్మకం. కానీ ఈ మూవీ చూస్తే చాలా వైలెంట్గా రక్తపాతంగా చూస్తుంది. కానీ నాన్నగారి హిట్ టీజర్ కూడా చాలా వైలెంట్గా చూపిస్తుంది. అంతకు మించి టీజర్లో అయితే వైలెన్స్ ఉందని అయితే మనం చెప్పవచ్చు. చాలా అంటే చాలా రక్తపాతంగా అయితే చూపించారు. కానీ నాన్నగారి ఇమేజ్ చూస్తే టైర్ 2 ఇమేజ్ ఉంది. కానీ ఇంత రగ్గడ్ స్టోరీని నాన్నగారు హ్యాండిల్ చేస్తారంటే హీరోయిజం క్లిక్ అయితే ఖచ్చితంగా ఈ మూవీ కూడా బాగా విధంగా మంచి విజయం సాధించని చెప్పవచ్చు. మరి ఈ మూవీ యొక్క టీజర్లో స్పెషల్ ఏంటంటే ఈ మూవీని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల గారు నాన్నగారితో ఇంతకుముందు దసరా అనే మూవీ అయితే తీశారు. ఆ మూవీ ఎంత రగ్గడ్గా ఉంటుందో మనకైతే తెలుసు. దానిని మించిపోయేలా ఈ మూవీ టీజర్ అయితే ఉందని చెప్పవచ్చు. దీంట్లో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇటీవల శ్రీకాంత్ ఓదెల గారు మెగాస్టార్ చిరంజీవి గారితో నాని గారి నిర్మాణంలో ఒక ప్రాజెక్ట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ లుక్లో కూడా చాలా అంటే చాలా రక్తపాతంతో కూడిన ఒక ఫస్ట్ లుక్ని అయితే రిలీజ్ చేశారు. సో మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఒకవేళ ఉండొచ్చు. నా అంచనా ప్రకారం ఈ మూవీని చిరంజీవి గారి మూవీతో లింకప్ చేసే అవకాశాలు అంటే చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్లు అయితే చాలా వస్తున్నాయి కాబట్టి ఈ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా నాని గారి మూవీని చిరంజీవి గారి మూవీని ఖచ్చితంగా లింక్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయైతే నేనైతే చెప్పగలను. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఛానల్ను మీకు మరిన్ని కంటెంట్ గల వీడియోలు, ఇలాంటి జెన్యూన్ వీడియోలు కావాలంటే ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.